చంద్రబాబు నాయుడు నేను ఇది చేశాను కాబట్టి మళ్ళీ ఇదే పాలన కొనసాగిస్తాను, మళ్ళీ మీరు నాకు ఓట్లేండి అన్నాడు. దమ్ముందా? జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు అనే పథకాల ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ సంక్షేమ పాలన అందిస్తా ఉంటే ఈ రాష్ట్రం అప్పుల పాలైపోతుంది. పేదవాడికి ఇల్లు ఇస్తే ఊరుకోము, మా కుల రాజధానిది, మా కుల రాజధానిలో సామాన్యులు, పేదవాళ్ళు, ఎస్సీలు, బీసీలు ఉండకూడదని చెప్పి మరి దుర్మార్గంగా కోర్టుకెళ్ళింది నువ్వా కాదా? ఏ రాజధానిది? ఇది ఒక కుల రాజధాని. ఈ ప్రాంతంలో నువ్వేం చేశావు? ఈ రాష్ట్రంలో అమరావతి అనేది ఒక దాన్ని పెట్టి అది భ్రమరావతిగా మార్చి అమరావతి రైతులను సర్వనాశనం చేసింది నువ్వా కాదా? ఇంకా చాలా మంది అక్కడ భూములు కొన్న వాళ్ళందరూ మేము రైతులు అని చెప్తా ఉన్నారు. ఏ రకంగా రైతులు? ఏ రకంగా రైతులు మీరు? అది సాలదన్నట్టు మీరు ఒక సినిమా తీసుకొని, రాజధాని అయినా ఒక సినిమా తీసుకొని, ఫైల్సో నాకైతే తెలియదు కానీ మరి తెలుగు ఫైల్సో ఇంగ్లీష్ ఫైల్సో నాకు అర్థం కాల. ఆ సినిమాను దాన్ని తీసుకొని ఆత్మవంచన చేసుకొని సినిమా తీశారంటే సిగ్గనిపించాలా? ఈ రాష్ట్ర రాజధాని అని మీరు చెప్పినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ భూమిలో మరి రాజధాని పెడితే బాగుంటుంది, మనం అవసరమైతే కాదు కూడదంటే ఒక 2-3 వేల ఎకరాల భూములు తీసుకొని దాన్ని డెవలప్ చేస్తే మిగతా భూమి రైతులకు వదిలేస్తే వాళ్ళు డెవలప్ చేసుకుంటే డెవలప్ చేసుకుంటారు, లేదంటే వాళ్ళు ఇష్టానుసారంగా వ్యవసాయం చేసుకుంటారని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. అలాంటిదంతా వదిలేసి మీరు లక్షల కోట్లు స్కాములు చేసి దాన్ని ఏదో రకంగా మీ కుల రాజధాని చేసుకోవాలని చెప్పి చూస్తా ఉంటే ఎవరు చూస్తా ఉంటారు? దాన్ని పట్టుకొని మీరు ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారు హయాంలో రాజశేఖర రెడ్డి గారితో కలిసి నువ్వు ఎమ్మెల్యేగా, మినిస్టర్గా రాజశేఖర రెడ్డి గారి హయాంలో చేసావు కదా. రాజశేఖర రెడ్డి గారు ఉండగా ఆయన వయసు కదా నీది. ఆయన వయసున్న ఆయన నువ్వు ఆయన కన్న కొడుకుతో చూసి భయపడతా ఉన్నావు అంటే ఆయన కన్న కొడుకును చూసి నువ్వు భయపడతా ఉన్నావు. ఆలోచించుకోసారి. నందికం సురేష్ అనేవాడు పంట పొలాలు తగలబెట్టాడని చెప్తా ఉన్నావు. మళ్ళీ అడుగుతా ఉన్నా, నువ్వు కావచ్చు, మీ ఆవిడ కావచ్చు, లోకేష్ కావచ్చు, లోకేష్ వాళ్ళ ఆవిడ కావచ్చు, ఎవడైనా మీ టీడీపీ పార్టీలో కోన్కిస్కే గొట్టం ఎవడైతే నాకేంటి, ఎవడైనా సరే సక్రమంగా పుట్టుంటే నార్కో టెస్టులకు సిద్ధమా, నాతో చర్చకు సిద్ధమా? ఒక్కసారి తేల్చుకోవాల్సిన అవసరం చంద్రబాబు నాయుడుకు ఉంది, ఆ పార్టీ నాయకులకు కూడా ఉంది. పొలాలు తగలబెట్టించి యూనివర్సిటీ దగ్గర మీటింగ్ పెట్టించి కొంతమంది పోలీసులతో తగలబెట్టించింది పత్తిపాటి పుల్లారావు, నారాయణ, శ్రావణ్ కుమార్లు కాదా? కాదని మీరు ఎవరైనా సరే నార్కో టెస్టులకు సిద్ధమా? లేదా మీ మనవరాల మీద ప్రమాణాలు చేస్తారా మీరు? మీకు ఆ దమ్ముందా? నేను చేస్తా. చేతగాని సేవలేని సన్నాసులు మీరందరూ మాట్లాడితే అబద్ధాలు నిజాలైపోతే నిజాలు అబద్ధాలు అవుతాయా? మీరు జగన్మోహన్ రెడ్డి గారిని ఓడిస్తారా? మీరు అంతలా వీరులైతే రండి సింగిల్ గా. చంద్రబాబు నాయుడికి మళ్ళీ చెప్తా ఉన్నా, నువ్వంత వీరుడు సూర్యుడు అయితే, నువ్వు మగాడివే అయితే చంద్రబాబు నాయుడు సింగిల్ గా జగన్మోహన్ రెడ్డి గారిని ఢీ కొట్టి చూడు. ఉడతా భర్తీకి ఒక సబ్బెట్టి పట్టుమని 10-15 వేల మంది లేకపోతే వాళ్ళను చూసుకొని నీ పెయిడ్ ఆర్టిస్టులను చూసుకొని నీ ఇష్టానుసారంగా నువ్వు మాట్లాడుతూ ఉంటే ఇక్కడ అమరావతి పెయిడ్ ఆర్టిస్టులను పోగేసినట్టుగా అక్కడ కూడా పోగేసి ఇందాక జరిగింది సభ. ఇందాక సభలో ఏం జరిగిందా అంటే నువ్వు 400 మనిషికి 400 ఇస్తానని తీసుకొచ్చావంట. వాళ్ళందరూ తన్నుకొని గొడవాడుకుంటామంటే మా పిల్లలు వెళ్ళి చూసి దాన్ని వాట్సాప్ వీడియోలో షేర్ చేస్తా ఉన్నారు. చూసుకో ఒకసారి. నువ్వు పోగేసిన 10,000 మంది 15,000 మంది ఎట్టొచ్చారు ఒకసారి చూడు. నీదే ఈ భాగవతం. చంద్రబాబు నాయుడు గారు నీ డబ్బహం అనేది దించుతారు 2024లో. 19లో దించారు, శాశ్వతంగా 2024లో కూడా దించుతారు. సిద్ధంగా ఉండు. జగన్మోహన్ రెడ్డి గారు షర్ట్లు మడతేసి కాలర్ మడతేసా, మరి షర్ట్లు మడతేసా టైం దగ్గరకు వచ్చిందంటే ఏనాడు కుర్చీ మడతేస్తాడంట. కుర్చీ దేనికి మడతేస్తారు? నిన్ను మడతేశారు కాబట్టగా 2019 నుంచి 2024 దాకా ఇప్పుడు దాకా కొనుగుపుడితో కొట్టుకులాడుతూ ఉన్నావు. ఎక్కడో ముసలోడు వాడితే ఆ డైలాగ్ తీసుకొచ్చి మాట్లాడితే నీకు సిగ్గు ఉండాలి కదా. నీ వయసు ఎంత, నీ అనుభవం ఎంత, ఏం మాట్లాడుతా ఉన్నావు? ఎవరిని దొంగలకని చిత్రీకరించాలనుకుంటా ఉన్నావు? ఇలాంటి వాడంట ఈ రాష్ట్రాన్నంట అభివృద్ధి చేస్తానని చెప్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు. నువ్వు, నీ కొడుకు, మీకు దమ్ము ధైర్యం ఉంటే, మీలో ఎవడైనా సత్తా కలిగినోడుంటే నువ్వు ఎంపీగా నా మీద చంద్రబాబు నాయుడు గాని వాళ్ళ కొడుకు గాని పోటీ చేయొచ్చు. లేదు పరుచూరులో మా క్యాండిడేట్ పైన నువ్వు కావచ్చు, నీ కొడుకు కావచ్చు, ఎమ్మెల్యేగా పోటీ చేయండి. నిన్ను ఓడించకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటా. చంద్రబాబు నాయుడు చెప్తా ఉన్నా, నన్ను ఎంపీగా నువ్వు ఓడించు. అక్కడ ఏమి చేశానన్నావు కదా,
అర్ధరాత్రి అపరాత్రి రాత్రి 12 1 గంట 2 3 4 అయినా సరే నా ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రతి ఒక్కరి సమస్య వింటూ ఉన్నా. నువ్వు మాట్లాడేదేంటి? ఎస్సీలంటే దొంగలుగా చిత్రీకరించాలనుకుంటున్నావా? ఎస్సీలు బీసీలతో పెట్టుకునే కదా నీకు కర్మ పట్టింది. రేపు 24లో చూడు, 24లో నీ గతేమవుద్దో. నువ్వేమనుకుంటావన్నావంటే 2024లో ఏదో రకంగా ఒడ్డెక్కి ఈ రాష్ట్రాన్ని మరొకసారి పిక్కు తినాలని చూస్తా ఉన్నావు. జగన్మోహన్ రెడ్డి గారు 24లో గెలిచినాకంటే జగన్మోహన్ రెడ్డి గారు అంత చూస్తాడంటే చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి. మొన్న జైలుకి వెళ్ళావు, 371 కోట్లు దోచుకు తిన్నావు. దోచుకు తిని అక్కడ బెయిల్ కోసం ఏం మాట్లాడావు? ఒక మాట చెప్పు చంద్రబాబు నాయుడు. నాకు ఆరోగ్యం బాగాదు, నా ఒంటి నిండా సర్వ రోగాలు ఉన్నాయి, లేని రోగం నాకు లేదు, చివరికి మొలలు కూడా బయటపడ్డాయి అని చెప్పి నువ్వు బెయిల్ తెచ్చుకున్నావు చంద్రబాబు నాయుడు. ఆయనంట వీరుడు బయటకు వచ్చి బాబు భవిష్యత్తు అంట ఆయన షూరిటీ అని చెప్తా ఉన్నాడు. 10 మంది షూరిటీ ఉండి 100 మంది లాయర్లు పరిగెత్తే నీకు బెయిల్ వచ్చింది. రాజమండ్రి సెంట్రల్ నుంచి బయటకు వచ్చావు నువ్వు. నీదొక బతుకు. నీ రాజకీయ జీవితంలో, నీ చరిత్రలో నీతిగా ఈ పని చేశాను, నీతివంతమైన పాలన చేశాను, నీతిగా నేను గెలిచాను అని చెప్పే దాఖలాలు ఎక్కడైనా ఉన్నాయా? ఏనాడైనా? పార్టీ ఎవరిది? ఎన్టీఆర్ది. కొట్టుకొచ్చి సీఎం సీట్ ఎవరిది? ఎన్టీఆర్ది. పార్టీ వాళ్ళది, సీఎం సీట్ వాళ్ళది, నీదేముంది ఇందులో? ఇంకా ఏమి తెలియనట్టుగా ఆయన్ని చంపి మళ్ళీ ఆయనకు దండేస్తా ఉంటావు. బాలయోగి గారు ఎలా చనిపోయారు? మాధవరెడ్డి గారు ఎలా చనిపోయారు? నీకంటే నరహత్య చేసేవాడు ఎవడన్నా ఉండడా? రాజకీయాల కోసం, నీ కొడుకు భవిష్యత్తు కోసం ఈ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టావు చూసావా? అది ఎప్పటికీ ప్రజలు మర్చిపోరు. రాజశేఖర రెడ్డి గారు లేకపోయినా, రాజశేఖర రెడ్డి గారు చనిపోయినా ఆయన కొడుకుని ముఖ్యమంత్రిని చేసుకున్నాడు. నువ్వు బతికే ఉండవు, నువ్వు ఇంకా పోలా. నువ్వు ఉన్నా పోయినా లేకపోయినా నువ్వు మాత్రం నీ కొడుకుని ఎమ్మెల్యేని చేయలేకపోయావు. ఏదో ఒక రకంగా ఆశ తీర్చుకోవడానికి అడ్డదారులు 3 శాఖలు మంత్రిని చేసుకున్నావు. ఇది నీ బతుకు. రాజశేఖర రెడ్డి గారి ఫ్యామిలీని కించిపరిచే కెపాసిటీ చంద్రబాబు నాయుడికి లేదు. దయచేసి నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది చంద్రబాబు నాయుడికి. అదేవిధంగా రాజధాని విషయంలో మళ్ళీ చెప్తా ఉన్నా, చంద్రబాబు నాయుడు కావచ్చు, ఎవడైనా కావచ్చు, ఎవరితోనైనా నేను చర్చకు సిద్ధం. 24 గంటలు టైం ఇస్తా ఉన్నా. చర్చకి గన కూర్చుంటాం మేమని సవాళ్ళు ఇస్తారకపోతే మీరు చావలేని దొంగలు, చావలేని సన్నాసులు, మీరు చావలేని వ్యక్తులుగా మిగిలిపోతారు. 24 గంటలు టైం ఇస్తా ఉన్నా. 24 గంటల్లో రాజధానిలో పలానా జరిగిందని చెప్పి నేను నిర్ధారణ చేయడానికి సిద్ధంగా ఉన్నా. ఎవడైనా సరే మేము సిద్ధమే అని చెప్పి వచ్చేవాడు ఉంటే రావచ్చు, లేదా చేతకాని సన్నాసులా మిగిలిపోతారు. 24 గంటల టైం. ఇవాళ 8 అయింది, రేపు 8 గంటల దాకా ఎదురు చూస్తా. మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తా, ఎట్లా రమ్మంటే అట్లా వస్తా. పోలీసులు కాదు, ఎవరు కాదు, ఎవడో లేకుండా వస్తా. చర్చకి జగన్మోహన్ రెడ్డి గారి దాకా అవసరం లేదు. మేము చర్చకి సిద్ధం, మేము చర్చకి సిద్ధంగా ఉన్నాం. రాజధానిని ఎవడ నాశనం చేశాడో నేను చెప్తా, రైతులను ఎవడ భయపెట్టి భూములు లాక్కున్నాడో నేను చెప్తా. నీకు దమ్ము ధైర్యం చంద్రబాబు నాయుడు అనే వ్యక్తికి ఉంటే ఈ సవాళ్ళను స్వీకరించాల్సిన అవసరం ఉంది. స్వీకరించలేక అక్కడ ఒక మైకు దొరికిందని చెప్పి నలుగురు ఉల్టాగాలను నమ్మటేసుకొని ఏలూరు సాంబశివరావు నీకు అడేం వెలగబెట్టాడయా? ఏలూరు సాంబశివరావు అనే వ్యక్తి అసైన్డ్ భూములు తవ్వుకొని ఆ గోతుల్లో పడి 3 చనిపోతే వాళ్ళకి తలా 10,000 మేము సహాయం చేశాం. ఇప్పటికి సాక్ష్యాలు ఉన్నాయి. అసైన్డ్ భూములు లాక్కున్నట్టుగా, అసైన్డ్ భూములు తవ్వినట్టుగా చెరువు కొండపోరం పోకులన్నీ తవ్వుకొని అమ్ముకొని ఏలూరు సాంబశివరావు అమ్ముకొని బాగుపడతానంట, ఇత్తంట, నంగంట ఏం చెప్తున్నాడు. చంద్రబాబు నాయుడు, నీ బతికేంది రాష్ట్రానికి తెలుసు, నీ క్యారెక్టర్ ఏంది రాష్ట్రానికి తెలుసు. అలాగని చెప్పి నేను దొంగను కదా మిగతా వాళ్ళందరినీ దొంగలను చేద్దామంటే మాత్రం ప్రజలందరూ చూస్తూ ఉండరు. నువ్వు ఒకటి గమనించుకోవాల్సిన అవసరం నీకు అంతా అయినా ఉంది. కాబట్టి ఇదే చెప్తా ఉన్నావు, నీ ఎప్పటికైనా సరే ఎప్పుడైనా సరే మాట్లాడేటప్పుడు 4 దగ్గర పెట్టుకోవాలి. నువ్వు ఒక 20,000 15,000 మంది జనాలను చూసి జబ్బలు కొట్టుకుంటే, భీమిలి సభ చూశావు కదా, ఏలూరు సభ చూశావు కదా, రేపు అనంతపురం సభ చూడటానికి సిద్ధంగా ఉండు. ఆ సభలో జగన్మోహన్ రెడ్డి గారు జనాలు వచ్చి చూసిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి గారు స్పీచ్ విన్న తర్వాత బీపీ టాబ్లెట్, షుగర్ టాబ్లెట్లు దగ్గర పెట్టుకొని మంచి డాక్టర్ల దగ్గర పెట్టుకో. ఏమో చెప్పలేం, ఎటు తన్నుద్దో కూడా. నీ వయసు అలాంటిది. కాబట్టి 4 జనాలను చూసి